శుభంకర్యే నమః. శుభంకరీ సేవా సమితి జరుపుతున్నటువంటి షట్షణ్ముఖ క్షేత్రాలలో కళ్యాణోత్సవంలో 4వ కళ్యాణం తిరుప్పారైకుండ్రంలో జరుగుతుంది. ఇది మదురైకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ఒక పర్వతం పైనే స్వామివారు ఉంటారు. మనం గమనించవచ్చు, ఈ యొక్క 6 మురుగన క్షేత్రాలు కూడా కొద్దో గొప్ప భూభాగం నుంచి కొంత ఎత్తుగానే ఉంటాయి. అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యేకముగా కళ్యాణాలకు సంబంధించినటువంటి ఇష్టపూరితమైన వివాహాలు, అలాగే ఏదైనా వివాహంలో అయిష్టం ఉన్నా, చాలామందికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మాకు ఈ అబ్బాయిని చేసుకుంటాం ఇష్టం లేదు, మా తల్లిదండ్రులకు చెప్పినా కూడా వినట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు అక్కడ అభ్యర్థనని పెట్టుకోవచ్చు. ఆ స్వామివారు నిజంగా గనక ఈ అబ్బాయి వల్ల నీకు ప్రమాదం ఉంటే కనుక ఆ వివాహం జరగకుండా ఆపేటువంటి పనిని కూడా చేయగలుగుతారు. అలాగే ఈ అమ్మాయినే నేను వివాహం చేసుకోవాలి, ఈ అబ్బాయినే నేను వివాహం చేసుకోవాలి, ఏదో ఆటంకాలు వస్తున్నాయి, ఆటంకాలు నాకు తొలగాలి అని ఆలోచించేటువంటి వారు కూడా ఈ తిరుప్పారైకుండ్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించవచ్చు. ఇంద్రుడి యొక్క పుత్రిక అయినటువంటి దేవసేనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇచ్చి వివాహం చేసింది. కాబట్టి దేవసేనాధిపతి కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ జూలై 15వ తారీఖున కళ్యాణోత్సవం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గోత్రనామాలని కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లలో నమోదు చేసుకుని ధన్యులు కాగలరు. జై శుభంకరి.